మనిషి అనంగా ఏదైనా పని చేసుకొని బతకాలి, అంతేగాని దొంగతనాల మీద బతకకూడదు. రీసెంట్గా పెట్టిన కదా ఒక వీడియో, మొత్తం వైర్లు కట్ చేసుకోపోయారని. ఆ వీడియో కింద కామెంట్లు చూసిన మీరు కూడా చూడండి, ఒకవేళ చూడకపోతే. మొత్తము చాలా మంది ఎలక్ట్రిషియన్లు పెడుతున్నారు, అన్న మా సైట్లో కూడా కట్ చేసుకోపోయారు అన్న, మా సైట్లో కూడా కట్ చేసుకోపోయారు అన్న. ఫోటోలు కూడా పెట్టిరు వీడియోలో. నేనైతే చూసి చాలా అంటే చాలా పరిశాన్ అయిపోయినా. ఏంద్రా బాబు ఇంతమంది ఉన్నారు దొంగనా, బూతులు వస్తున్నాయి. బూతులు ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా బూతులు అయితే కంట్రోల్ అవుతలేవు. ఎందుకంటే మనము మనిషిగా పుట్టినప్పుడు ఏదైనా కష్టం చేసుకొని బతకాలి, అంతేగాని ఈ దొంగతనాల మీద బతికితే ఎప్పటికీ పైకి రాలేవు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేసుకోపోయినావు, ఆ వైర్లతోని నీకు వస్తుండొచ్చు ఒక 1000-2000 వస్తాయి. ఇంకా రేపు సైడ్లో పెద్ద వైర్లు కట్ చేసుకోపోతూ ఇంకా పైసలు బాగా వస్తుండొచ్చు. కానీ ఏదో రోజు ఒకరోజు దొరుకుతావు చూడు, ఆ రోజు ఎందుకురా ఈ ఫీల్డ్లోకి వచ్చినాను అని బాధపడతావు. అదేదో ఇప్పుడే రూపాయి తక్కువైనా బిచ్చమెత్తుకుని అన్న బతుకుంటురా, దొంగతనాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే మీ వల్ల ఎంత ఇబ్బంది అంటే, కస్టమర్కి ఇబ్బంది, వైర్లు చేసిన ఎలక్ట్రీషియన్కి ఇబ్బంది, ఆ సైట్లో ఉన్న వాచ్మెన్కి ఇబ్బంది, ఆ ఏరియాలో తిరుగుతున్న పోలీసులకు ఇబ్బంది. నువ్వు ఒక్కొని చేసే లంగ పని వల్ల ఎంతమందికి ఇబ్బంది అవుతుందో అర్థం చేసుకో ఒకసారి. ఏదో నువ్వు పని చేసుకొని బతుకుతే అయిపోతుంది కదా, మనిషి జన్మ పుట్టినాకలా. గుడికాడ బిచ్చపోలు బతుకుతుర్రు అయ్యా, అడుకొని కాళ్ళు చేతులు గుడ్డోలు మూగోలు అలాంటి వాళ్ళు బతుకుతున్నారు. నీకేం రోగం వచ్చిందిరా సైట్లలో వైర్లు కట్ చేసుకోబోతున్నావు? మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వైర్లు మళ్ళీ జైంట్లు కొట్టాలి, మళ్ళీ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కష్టపరులకు కూడా నా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు అపార్ట్మెంట్లు కానీ, ఇండిపెండెంట్ హౌజులు కానీ, విల్లాలు కానీ, ఏదివి కానీ ముందుగా వైరింగ్ చేయండి అన్నారు అనుకో ఎలక్ట్రిషియన్కి, ఫస్ట్గా కిటికీలు డోర్లు అన్నీ చేయించుకున్న తర్వాత వైరింగ్ అయితే చేయించుకోండి. కింద వాచ్మెన్ ఉన్న ఏం చేయలేరు. వాచ్మెన్ తెల్లందాక నిద్ర లేకుండా అయితే కావాలైతే గాయలేడు కదా. రీసెంట్గా మొన్న మేము చేసే అపార్ట్మెంటు ఒక 1 year బ్యాక్ దొంగలు ఉన్నారని వేరే సైడ్లో దొంగలు ఎత్తుకపోయారు. ఈ పక్క అపార్ట్మెంట్లో ఏం చేసిరంటే, కింద మెట్లెక్కే ప్లేస్లో డోర్లు పెట్టేసిర్రు. ఏంటంటే మన ఏమంటారు, దొంగలు పైకి పోతుర్రని. వాడు ఏం చేసిండు దొంగగాడు, లిఫ్ట్ బొక్కలకి వెళ్ళి గోవా మీదకి ఎక్కి ఫ్లాట్లలో మెయిన్ వైర్లు, స్విచ్ బోర్డుల వైర్లు, డీవీల వైర్లు మొత్తం కట్ చేసుకొని పోయిండు. పొద్దుగాల పోయి వాచ్మెన్ పోయి చెకింగ్ చేసాకలే మొత్తం వైర్లన్నీ కట్ చేసుకొని పోయారు. మొత్తం చాలా బాధపడ్డాడు. ఇక సార్ వచ్చి తిట్టిండు. దొంగన కొడుకులు చాలా ఉన్నారు, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కటింగ్ అయితే చేసుకోపోతారు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డోర్లు కిటికీలు అన్నీ పెట్టినాకనే వైరింగ్ అనేది చేయించుకోండి. మీకు ఇబ్బంది ఉండదు, అక్కడ ఎలక్ట్రిషియన్లకు ఇబ్బంది ఉండదు, కింద వాచ్మెన్ కూడా ఇబ్బంది ఉండదు. చిన్న రిక్వెస్ట్. మా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో అయితే చేసుకోండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.